వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అందాల భామల కోసం వాహనాలు ఆపేసిన పోలీసులు, భారీగా ట్రాఫిక్ జామ్. ఆపరేషన్ సింధూర్తో 100 మందికి పైగా ఉగ్రవాదులను అంతం చేశాం, ప్రధాని మోడీ. ఉస్నాబాద్ ఎల్లమ్మ కళ్యాణంలో భైండ్ల పూజారులతో కలిసి డ్యాన్స్ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. విజయవాడ మచిలీపట్నం హైవేపై బోల్తపడిన కూల్ డ్రింక్ వ్యాన్. హదోన డివిజన్లో భవన నిర్మాణం పూర్తి చేయాలని డిఎస్ఎఫ్ఈపీడీఎస్ఓ విద్యార్థుల సంఘాల డిమాండ్. ఇక వివరాల్లోకి వెళ్తే, అనుదీప్ కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి తరపున న్యాయవాది. లిక్కర్ కేసులో కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి ఏ ప్రమేయం లేదు, ప్రత్యక్షంగా పరోక్షంగా ఎక్కడా లిక్కర్ స్కామ్లో లేరు. పొలిటికల్ పార్టీలకు నివేదికలు మాత్రమే ఇస్తారు తప్ప ఎక్కడ కూడా రాజకీయాలకు రాజశేఖర్ రెడ్డికి సంబంధం లేదు. కేసిరెడ్డి స్వతహాగా వైసీపీ నాయకులకు దగ్గర ఉంటారు, కానీ పార్టీ రాజకీయాలకు ఏ సంబంధం లేదు. అమెరికాలో సంపాదించిన దాన్ని ప్రస్తుతం ఇండియాలో వ్యాపారం చేస్తున్నారు. కేసిరెడ్డి విచారణలో చాలా అంశాలను చెప్పారని ప్రచారం చేస్తున్నారు. అదంతా అవాస్తవం లేదు. ఆయన ఒక సెఫాలజిస్ట్గా రాజకీయ ప్రజల్లో పార్టీలపైన ఉన్న ఒపీనియన్స్ని సర్వే చేసి దానికి సంబంధించి రిపోర్ట్లు తయారు చేసి ప్రచురిస్తారు. అంతకుమించి దానికి ఇంకేం సంబంధం లేదు. స్వతహా ఆయన వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కొందరు వ్యక్తులకి దగ్గర అయి ఉండొచ్చు, కానీ పార్టీకి రాజకీయానికి ఆయనకి ఎటువంటి సంబంధం లేదు. ఆయన ఆస్తులు ఏవి ఉన్నా కూడా, ఏ కంపెనీస్ ఉన్నా కూడా, ఆయన సొంత ప్రాపర్టీస్ ఏవైనా కూడా అన్నీ కూడా వైట్ ట్రాన్సాక్షన్లో అన్నీ క్లియర్. ఆయన యుఎస్లో సంపాదించిన వైట్ అమౌంట్తో రన్ అవుతున్నాయి. వాటితో కొన్న అసెట్స్ మాత్రమే తప్పించి ఇంకా ఏది కాదు. అవి ఫర్దర్గా కోర్టులో మనకి ప్రూవ్ అవుతాయి. అటాచ్మెంట్స్ అయినా ఫ్రీజర్స్ అయినా అన్నీ కూడా కోర్టు తొలగిస్తుందని మేము భావిస్తున్నాం. మొన్న 7 రోజుల కస్టడీలో కూడా చాలా విషయాలు బయటకు వచ్చాయి. పూర్తిగా సమాచారం అంతా చెప్పాడు కేశరెడ్డి అనేది. దాదాపు 600 పైన ప్రశ్నలు ఆయన పైన సంధించినా కూడా ఏ ఒక్క విషయంలో కూడా ఆయన జరిగింది తప్పించి ఇంకా ఏ విషయం కూడా వెల్లడించలేదు. ఆ విషయాలు మీరు గమనిస్తే దాంట్లో ఆయన పాత్ర ఏది లేదు అనేది రుజువైంది. ఆయన కంపెనీస్ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని కంపెనీస్ బ్యాంక్ అకౌంట్స్ని ఫ్రీజ్ చేయడం జరిగింది. అది ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో భాగంగా చేసింది, కానీ దాంట్లో ఏదో జరిగింది అనేది మాత్రం ఇంకా రుజువు అవ్వలేదు. ఆడిట్ జరిగినాక ఫ్రీజింగ్ ఏదైతే ఉందో తొలగిస్తారు, లేదా కోర్టు త్రూ అది మేము ఏదో కోర్టు దాన్ని తొలగిస్తుందని మేము భావిస్తున్నాం. సాయిరెడ్డి గారు కూడా మొత్తం కేసీఆర్ రాజశేఖర రెడ్డి చేశాడు అని ఒక విమర్శ చేయడం, అది కేసులో సంబంధం లేని ఆయన ఏమనిగా పెట్టారు కూడా దాన్ని. అది రాజకీయ విమర్శ. మీరు గమనిస్తే కేసుని ఈయన కంటే ఇంకా పెద్ద వ్యక్తులు అందరినీ కూడా తప్పించి ఈయనని ఏవన్గా పెట్టడం అనే దాంట్లోనే కనబడుతుంది. ఎవరు సార్ ఆ పెద్ద వ్యక్తులు? అది మీకే తెలియాలి. నాకు నా రాజశేఖర రెడ్డి వారికి ఏది ఉన్నా కూడా నేను దానికి సంబంధించి మాట్లాడతాను. ప్రొసీజర్ ప్రకారము ఆయన రైట్ ఏది ఉందో దాని ప్రకారం మేము వెళ్తుంటాము. బెయిల్ పిటిషన్ ఇంకా ఫైల్ కాలేదు, ఫైల్ చేస్తాము. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఆయన రిమాండ్ ఛాలెంజ్ చేయడం జరిగింది. సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి ఉంది. వచ్చే 14వ తారీఖున అది హీరింగ్కి వస్తుంది. మీతో పాటు అంటే కేసీఆర్ రాజశేఖర రెడ్డి గారితో పాటు చాణక్య, దిలీప్ అండ్ పిఎన్ కూడా అరెస్ట్ చేశారు. ఏం చెప్తారు వాటికి? సజ్జల శ్రీధర్ రెడ్డి కూడా అరెస్ట్ చేశారు. అంటే వాళ్ళకి ఈయనకున్న రిలేషన్ ఏంటి? మొత్తం 33 మందిని ఈ కేసులో చేశారు కలిపి. దిలీప్, చాణక్య వరకు అంటే ఆయన రాజశేఖర రెడ్డి గారితో కలిసి ఆయన సొంత కంపెనీలకు సంబంధించిన పనులు చూసుకునే వాళ్ళు. అంతకు మించి ఈ లిక్కర్కి కానీ ఈ పాలిటిక్స్కి కానీ ఎటువంటి సంబంధం లేదు వాళ్ళు.
పెట్టుబడుల్లో తెలంగాణ నెంబర్ 1 అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ సాఫ్ట్వేర్, లైఫ్ సైన్సెస్ రంగాలలో హైదరాబాద్ ప్రపంచ హబ్గా మారిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నానక్రమ్గూడలో సొనాటా సాఫ్ట్వేర్ సంస్థ ఫెసిలిటీ సెంటర్లను ఆయన ప్రారంభించారు. మైక్రోసాఫ్ట్, కర్నిజెంట్, SCL, ఇన్ఫోసిస్, విప్రో తమ క్యాంపస్లను విస్తరించాయి. కొత్తగా 3 లక్షల కోట్ల పెట్టుబడులు, 1,00,000 ఉద్యోగాలు వచ్చాయి. పెట్టుబడుల ఆకర్షణలో దేశీయంగా, అంతర్జాతీయంగా నెంబర్ 1గా ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నంద్యాల జిల్లా ఒనగనపల్లి పట్టణంలోని పోలీస్ స్టేషన్ పక్కన బిగ్ టీవీ ఆధ్వర్యంలో శాంతిరామ్ హాస్పిటల్ సహకారంతో అనుభవజ్ఞులైన డాక్టర్లతో నిర్వహించిన 2వ ఉచిత మెగా వైద్య శిబిరంకు విశేష స్పందన లభించింది. ఈ మెగా వైద్య శిబిరానికి ఒనగనపల్లె ప్రభుత్వ కాజీ అబ్దుల్ హుస్సేన్ సాహెబ్ మరియు సిఐ ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు. జగిత్యాల జిల్లా కొడిమల మండల కేంద్రంలో శ్రీ సరస్వతి విద్యాపీఠం ద్వారా నడుపుతున్న సరస్వతి శిశు మందిర్ సంవత్సరం పూర్వ విద్యార్థులు 25 ఏళ్ల తర్వాత అపూర్వ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకున్నారు. తమ చిన్ననాటి స్నేహితులు చదువు చెప్పిన గురువులను చూసి తమ గత జ్ఞాపకాలను నెమరేసుకుంటూ ఆనందభరితులయ్యారు. ఈ కార్యక్రమంలో పూర్వ ప్రధానాచార్యులు వేముల బాలయ్య, నర్మద ప్రబంధకారిణి సభ్యులు కంచర్ల గంగాచారి, వివిధ గ్రామం నుండి వచ్చిన పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. श्वेत पद्मासना या ब्रह्माच्युत शंकर प्रभुतिभिः यैवै सदा वन्दिता. నా పెద్ద పాప విజ్ఞాన్ స్కూల్లో చదువుతుంది. విఆర్ఎస్ స్కూల్లో ఆ చిన్న పాప దాంట్లో భగవద్గీత శ్లోకాలు కూడా నేర్పిస్తున్నారు. అందరు కార్పొరేట్ స్కూల్స్ అని వెళ్తే నేను వెతికి అది 10 కిలోమీటర్ల దూరం స్టిల్ నేను తీసుకెళ్లి దాంట్లోనే వేశాను. ఎందుకంటే సబ్జెక్ట్ ఎక్కడైనా వస్తుంది,
విలువలు అనేది అంత ఈజీగా రాదు, సంస్కారం అనేది అంత ఈజీగా రాదు. ఏ ఇంట్లో అయినా ప్రతి తల్లిదండ్రి మంచి స్కూలు, మంచి గురువులు. దేశం అంటే ఏంటి, దైవం అంటే ఏంటి, ధర్మం అంటే ఏంటి, ధార్మికత అంటే ఏంటి, ఇవి కరెక్ట్ గా పెంచి అన్నాడు. సత్యం వద, సత్యం వద అంటే సత్యం పలకడం. ధర్మం చెర. మన ధర్మం ఏంటిది? హిందూ ధర్మం. మన ధర్మాన్ని విడనాడద్దు. సత్యం వద, ధర్మం చెర, మాతృదేవో భవ. మన మాతృదేశం భరతమాత. మన పుట్టినటువంటి గడ్డను మనం మర్చిపోవద్దు. పితృదేవో భవ. పితృ అంటే తండ్రి. తండ్రి మనకు చదువును, సంస్కారాన్ని కల్పించాడు కాబట్టి మన తండ్రిని మర్చిపోవద్దు. తర్వాత మాతృదేవో భవ. మన తల్లి వాళ్ళ మాతల దినోత్సవం. మీ అందరికీ మాతల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. కాబట్టి మాతృదేవో భవ, మాతను కూడా ఎన్నడూ కూడా మర్చిపోవద్దు. కాబట్టి మనకు జన్మనిచ్చినటువంటి తల్లిని మన జీవితంలో మర్చిపోకుండా మనం కాపాడుకోవాలి. శిశు మందిర్లో ఉన్నటువంటి చదువు వేరే స్కూల్లో లేదు అంటున్నారు, కానీ ఆ స్కూల్లో కూడా అందించే ప్రయత్నం మనం చేద్దాం. మన భావన అలానే జాతీయ భావన అంటాం, అది మనం బాగుండం కాదు, ఆ బాగుండేదాన్ని అందరికీ అందిద్దాం అని మీరు ఎక్కడ ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా, ఏ హోదాలో ఉన్నా మన భావాలు అందరికీ అందించే ప్రయత్నంలో మీరు ఉంటారని చెప్పి ఆశిస్తూ, ఆ యొక్క భావన ద్వారా మన దేశాన్ని దేశభక్తిగా ఉంచుకుంటూ దేశ భవిష్యత్తుకు ఉపయోగపడే పిల్లల్ని తేడం మేము ఆశిస్తూ తెలియజేసుకుంటున్నాం. జై హింద్. బలగం అలా ఆ సినిమాలో కూడా ప్రధానమైనటువంటి పాత్ర పోషించింది శిశు మందిర్ పూర్వ ఆచార్య అని చెప్పి చెప్పుకోవడానికి ఎంతో గర్వపడుతున్నాం. ఈరోజు కూడా మీరంతా కూడా ఎక్కడున్నా, ఏ రంగంలో ఉన్నా మంచి పొజిషన్లు ఉంటే మాకు సంతోషం. నా జీవితంలో నేను అసలు నా లైఫ్లో ఇప్పటికీ స్టిల్ ఇంకా నేను ఈ పొజిషన్లో ఉన్నానంటే శిశు మందిర్ స్కూలే అనేసి నేను చాలా గర్వంగా చెప్తాను. మొన్నటి వరకు 2023-24 శిశు మందిర్ మెట్పల్లి స్కూల్లో 2 years ప్రధానాచార్యగా కూడా వర్క్ చేశాను. ఇప్పుడు కొన్ని కారణాల వల్ల రిజైన్ చేయడం జరిగింది. నాకు 2 పిల్లలు, పాప బాబు. వాళ్ళకు కూడా మన దేశభక్తి అంటే ఏంటి, శిశు మందిర్ అంటే ఏంటి, అసలు మేము ఎట్లా చదువుకున్నాం, మమ్మల్ని చిన్నప్పుడు ఎలా వీళ్ళు ఏ రకంగా. విజయవాడ మచిలీపట్నం హైవే బోల్తోపడిన కూల్ డ్రింక్ వ్యాన్. మానవత్వమా, నువ్వు ఎక్కడ ఉన్నావు? వ్యాన్ బోల్తోపడి మీద ఉన్న వాహనంలో నుంచి కూల్ డ్రింక్ కేసులను తీసుకువెళ్తున్న వాహనదారులను చూడండి. అతివేగంగా వెళ్తున్న వ్యాన్ ఒక్కసారిగా టైర్ పేలడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో వ్యాన్లో ఉన్న 3 గాయాలయ్యాయి. హైవే మీద వెళ్తున్న వాహనదారులు ఆగి కూల్ డ్రింక్ కేసులను తీసుకెళ్తున్నారు. పక్కనే ఎవరికి లేవు తీసుకెళ్ళేవాళ్ళు. ప్రైవేట్ స్కూళ్లలో చదివిస్తున్న తల్లిదండ్రుల ఆవేదన ఓసారి వింటే మనం తప్పకుండా ప్రభుత్వం స్కూల్ వైపు మన పిల్లల్ని చదివించేందుకు ఆలోచించగలరు. ఈ ఘటనను చూస్తే ఏలూరు జిల్లా లింగపాలెం మండలం ధర్మాజిగూడెం శ్రీ ప్రతిభ జూనియర్ కళాశాల కరస్పాండెంట్ సుజాత కుమారి, ధర్మాజిగూడెం గ్రామంలోని శ్రీ సాయి జూనియర్ కళాశాల యాజమాన్యం తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని తన గోడును మీడియాకు విన్నవించుకున్నారు. ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి శ్రీ ప్రతిభ జూనియర్ కాలేజ్ని 2020-21 విద్యా సంవత్సరం నుంచి స్టార్ట్ చేసి నడపడం జరుగుతుందండి. సో ఈ నడిపే క్రమంలో మేము చాలా ఛాలెంజెస్ అండ్ చాలా డిస్కంఫర్ట్స్ ఫేస్ చేయడం జరిగింది. సో దీనిలో నిమిత్తంగా ఏంటంటే లాస్ట్ 2024-25 విద్యా సంవత్సరం ఇక్కడే నడపబడుతున్నటువంటి సాయి జూనియర్ కాలేజ్ ఏదైతే ఉందో దాని యొక్క అధినేత శ్రీ దండం సాంబశివరావు గారు ఈ సాయి జూనియర్ కాలేజ్ అమ్మకానికి పెట్టడం జరిగింది. అమ్మకానికి పెట్టిన క్రమంలో ఈ కాలేజ్ని మనం అన్హెల్దీ కాంపిటీషన్ నుంచి బయటికి రావచ్చు అనే ముఖ్య ఉద్దేశంతో మేము ఈ కాలేజ్ని టేక్ ఓవర్ చేయడం జరిగింది. ఆ టేక్ ఓవర్ నిమిత్తం సాయి జూనియర్ కాలేజ్ని మేము 40 లక్షలు తీసుకున్నామండి. ఈ తీసుకున్న కాలేజ్ని సక్సెస్ఫుల్గా మేము రన్ చేస్తున్నాము. చేసే క్రమంలో ఫస్ట్ ఈ కాలేజ్ తీసుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ లింగపాలెం మండలంలో గవర్నమెంట్ తరఫున మనకి అడిషనల్గా ఇంకొక కాలేజ్ వచ్చే అవకాశం లేదు. ఉన్న కాలేజ్ని మనం
టేక్ ఓవర్ చేస్తే హెల్తీగా మనం పీస్ఫుల్గా రన్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ కాలేజ్ని మేము టేక్ ఓవర్ చేయడం జరిగింది. ఈ గంధం సాంబశివరావు గారు అనే వ్యక్తి ఈ కాలేజ్ మాకు 2020 విద్యా సంవత్సరం వరకు మాకు కాలేజ్ అమ్మి ఈ బిల్డింగ్ ని రెంట్కి ఇవ్వడం జరిగిందండి. ఈ బిల్డింగ్ లో మేము గత సంవత్సరం నుంచి శ్రీ సాయి జూనియర్ కాలేజ్ నడుపుతున్నాము. ఈ నడిపే క్రమంలో ఈ కాలేజ్ ని నేను టేక్ ఓవర్ చేసిన తర్వాత మాకున్నటువంటి ఈ పేరెంట్స్ రిక్వెస్ట్ ప్లస్ స్టూడెంట్స్ రిక్వెస్ట్ అని జరుగుతున్న పరిణామాల దృష్ట్యా ఈ కో ఎడ్యుకేషన్ కాలేజ్ ఏదైతే ఉందో ఈ కో ఎడ్యుకేషన్ ని గర్ల్స్ కాలేజ్ కింద కన్వర్షన్ చేయాలనే ఆలోచనతో శ్రీ ప్రతిభా జూనియర్ కళాశాలని మహిళా జూనియర్ కళాశాల కింద కన్వర్షన్ చేయడానికి బోర్డుని అప్రోచ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇన్స్పెక్షన్ వచ్చినప్పుడు మాకు తెలిసిన విషయం ఏంటంటే ఈ సాయి జూనియర్ కాలేజ్ నడుపుతున్న బిల్డింగ్ ఏదైతే ఉందో ఇదే బిల్డింగ్ లో వనితా జూనియర్ మహిళా కళాశాల అని చెప్పి ఇక్కడ కాలేజ్ కి ఇన్స్పెక్షన్ ఆర్ఏఓ గారు చేయడం జరిగింది. అది ఏంటి అని ప్రశ్నించినప్పుడు ఇక్కడ వీళ్ళు కాలేజ్ అప్లై చేశారు, దాని మీద మాకు బోర్డు నుంచి ఆర్డర్స్ వచ్చి మేము ఇన్స్పెక్షన్ చేస్తామనేది ఆయన మాకు తెలియపరచడం జరిగింది. సో అప్పుడు నేను ఆయనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానంటే ఇక్కడ ఆల్రెడీ మేము సాయి జూనియర్ కాలేజ్ రన్ చేస్తున్నాము, ఇక్కడే మాకు 2029 వరకు మాకు గడువు ఉంది, అందరికీ మేము నడుపుతున్నాము. సో దీని మీద మీరు గట్టిగా ఎంక్వైరీ చేసి దానికి తగ్గటువంటి రిపోర్ట్ మీరు గవర్నమెంట్ సబ్మిట్ చేయండి అని చెప్పడం జరిగింది. బట్ ఏం జరిగింది అనేది తెలియదు. రీసెంట్ గా ఈ వనితా మహిళా జూనియర్ కళాశాల ఏదైతే ఉందో ఆ కాలేజ్ కి పర్మిషన్ రావడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే ఈ గంధం సాంబశివరావు గారు అనే వ్యక్తి మాకు కాలేజ్ అమ్మి ఈ బిల్డింగ్ ని మాకు 2029 వరకు అగ్రిమెంట్ చేసి కూడా ఈ కాలేజ్ లో మళ్ళీ ఒక స్కూల్ కి మళ్ళీ ఇంకొక కొత్త కాలేజ్ కి ఆయన తిరిగి ఆయన తరఫున వేరే అనుచరులు పెట్టుకొని ఈ కాలేజ్ కి పర్మిషన్ తీసుకొని ఈ కాలేజ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారండి. సో నేను ఒక లేడీగా మా దగ్గర అంత స్తోమత లేనప్పటికీ మేమేంటంటే అన్హెల్దీ కాంపిటీషన్ అనేది ఫేస్ చేయకుండా ఉండడం కోసం ఈ కాలేజ్ని తీసుకోవడం జరిగింది. నేను ఒక మహిళని అని చెప్పి నేనేం చేయలేను, ఆయన ఎలా అయినా కూడా ఇబ్బందులు పెట్టాలి అని చెప్పి నన్ను చాలా హింసిస్తున్నారండి వీళ్ళు. ఒక విధంగా చెప్పాలంటే నేను గవర్నమెంట్కి అండ్ మీ పార్టీ మిత్రులకి నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో లింగపాలెం మండలంలో మనకి యాక్చువల్లీ నోటిఫికేషన్ న్యూ కాలేజ్కి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మనకి ఈ లింగపాలెం మండలికి వైబిలిటీ లేదని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. బట్ అక్కడ జరిగినటువంటి పరిస్థితులు ఏంటనేది మాకు తెలీదు. ఇక్కడ ఈ వనితా మహిళా జూనియర్ కళాశాల అట్ ద సేమ్ టైం అనన్య జూనియర్ కళాశాల అనేది కూడా అప్లై చేయడం జరిగింది. సో ఇక్కడ జరిగేటప్పుడు భారత్కు పాకిస్తాన్కు యుద్ధం జరుగుతున్న వేళ కాశ్మీర్లోని అదంపూర్ ఎయిర్ బేస్కు వెళ్లిన ప్రధాని మోడీ అక్కడి సైనికులతో ముచ్చటించిన ప్రధాని ఆపరేషన్ సింధూర్ అనంతరం పరిణామాల నేపథ్యంలో ప్రాధాన్యతగా సంచరించుకున్న మోదీ పర్యటన. भारत माता की, भारत माता की, भारत माता की। పండగ వాతావరణంలో గ్రామ ప్రజల సందడి. కల్లూరు మండలం నన్నూరు గ్రామంలో ₹1 కోటి పైగా వ్యయంతో నిర్మించిన చర్చి ప్రతిష్ట ప్రారంభోత్సవ కార్యక్రమానికి శాసనసభ్యురాలు గౌరీ సరితారెడ్డి పాల్గొని ప్రారంభించారు. చర్చి ప్రతిష్ట సందర్భంగా నన్నూరు గ్రామంలో 3 రోజులుగా పండగ వాతావరణాన్ని సంతరింపజేశారు. మొదటి రోజు చర్చి ప్రతిష్టాపన, రెండవ రోజు కబడ్డీ పోటీలు, మూడవ రోజు ఎద్దుల పందాలు పెట్టి నన్నూరు గ్రామ ప్రజలు సంబరంలో మునిగి తేలియాడారు. ఇప్పుడు ఈ మన నన్నూరు గ్రామంలో ఏబిఎన్ చర్చ్ బాగా బ్రహ్మాండంగా ₹1 కోటి పైన ద్వారా చేసి బాగా కట్టారు. ఆ సందర్భంగా మన దాతలు అందరు ముందరికి వచ్చి
కబడ్డీ పోటీలు ప్రారంభం చేసినందుకు చరితమ్మ గారు, మన పాణ్యం ఎమ్మెల్యే గౌరి చరితమ్మ గారు వచ్చి ప్రారంభం చేశారు నిన్న. చాలా ఎంతూజియాజంగా అందరు ప్రజలు, యూత్ అంతా బాగా వచ్చిన సంతోషంగా ఉన్నారు. దగ్గర 20 టీంల వరకు వచ్చినట్టు ఉన్నాయి. 20 టీంల వరకు అందరూ పార్టిసిపేట్ చేసి దివ్యంగా ఆడినారు. తెలంగాణ ఆంధ్ర ఫైనల్ గా మనకు ఆంధ్ర టీం ఒకటి, తెలంగాణ టీం ఒకటి ఫైనల్కి వచ్చారు. ప్యాప్లీ అండ్ మన మూలమల్ల టీం ఇప్పుడు ఫైనల్ గా జరుగుతుంది. మే బెస్ట్ టీం విన్. రెండు బాగా ఇంతవరకు నాకు తెలిసింది ఏమంటే మనకు బాగాను అన్ని ఊర్ల నుంచి ఒక 20 టీంల వరకు వచ్చినారు. బాగా ఈ కండక్ట్ చేసిన వాళ్ళకును ప్లస్ మన దాతలకును అందరికీ నా అభిమానం చెప్తూ, వాళ్ళ ఆశీస్సులు చెప్తూ వాళ్ళకి బెస్ట్ ఆఫ్ లక్. అండ్ నువ్వు ఆడే టీంలో కూడా బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ నేను విరమించుకుంటున్నాను. విశ్వేశ్వర రెడ్డి, నన్నూరు గ్రామం ముందు ఏబిఎం చర్చి శంకుస్థాపన ఓపెనింగ్ సందర్భంగా మా నన్నూరు గ్రామంలో 2 రాష్ట్రాల కబడ్డీ ఆటల పోటీలు, తెలంగాణ ఆంధ్ర ఆటల పోటీలు నిర్వహించబడినది. ఈ ఆటలకు వివిధ గ్రామాల నుండి 22 టీంలు వచ్చినవి. చాలా బ్రహ్మాండంగా జరిగినవి. ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. తెలంగాణ నుండి మూలమల్ల మహబూబ్ నగర్ జిల్లా, అట్లాగే కర్నూలు అండర్స్ టీం కర్నూలు, ఈ 2 టీములు ఫైనల్ గా ఆడుతున్నవి. ఈ మ్యాచ్ జరపడానికి మాకు సహకరించినటువంటి దాతలు వాళ్ళకందరికీ మా యొక్క అభినందనలు. అట్లాగే భోజన వసతి కల్పించిన దాత కూడా మా యొక్క అభినందనలు. ఈ మ్యాచ్, ఈ టోర్నమెంట్ చూనికి వచ్చిన ప్రేక్షకులకు, ఇక్కడ తిలకించినటువంటి వాళ్ళకందరికీ కూడా మా యొక్క అభినందనలు తెలుపుకుంటూ ఇంతటితో నా పేరు వెంకటేశ్వర్లు, ఎం వెంకటేశ్వర్లు, కబడ్డీ సీనియర్ కబడ్డీ క్రీడాకారుని. మా ఈ నన్నూరు గ్రామంలో గత 40 ఏళ్ల నుండి టోర్నమెంట్ జరుగుతుంది. గత 40 ఏళ్ల నుండి అంటే చాలా చక్కగా జరుగుతున్నారు టోర్నమెంట్. ఈ చర్చి దగ్గర కూడా మేము 15-20 ఏళ్ళు నడిపినాము. అక్కడ శ్రీరామనవమికి అక్కడ ఒక 30-40 ఏళ్ళ దాకా ఆడిచ్చినాం. ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ అవుతుంది. ఇంకా ఇట్లే సంవత్సరానికి 2 టోర్నమెంట్ కంటిన్యూ అవుతాయి. ఓకే, రైట్, థ్యాంక్ యూ సార్. ఇటీవల పాక్ భారత్ యుద్ధంలో వీరమరణం పొందిన వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ సీఎం వైఎస్ జగన్ ఈ కుటుంబాన్ని ఓదారుస్తూ ప్రభుత్వ వీర జవాన్ను అన్ని రకాలుగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల కుటుంబానికి ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి పరామర్శించిన నేపథ్యంలో జగన్ కూడా వెళ్లి పరామర్శించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికరమైన అంశాలపై ప్రస్తావించారు. ఆయన మాట్లాడుతూ భారత్ మరియు పాక్ దేశాలకు మేము చాలా సహాయం చేశాం. ఈ గొడవలు ఆపకపోతే 2 దేశాల్లో మేము వ్యాపారం చేయమని చెప్పాం. వారు గొడవలు ఆపేశారు. భారత్ పాక్ 2 దేశాలు శక్తివంతమైనవి. ఈ గొడవల వల్ల జరిగే తీవ్రతను అర్థం చేసుకొని ఆపేశారు అని డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. అంటే పరోక్షంగా అమెరికా కీలక పాత్ర పోషిస్తుందని మరియు ఆ విషయాన్ని ఈ విధంగా చెప్పారని మనం భావించాల్సి వస్తుంది. భారత పెద్దరికం ఏమీ లేదా అని ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. Dangerous conflict of 2 nations with lots of nuclear weapons, and they were going at it hot and heavy, and it was seemingly not going to stop. And I'm very proud to let you know that the leadership
of India and Pakistan was unwavering, powerful, but unwavering in both cases. And having these, they really were, from the standpoint of having the strength and the wisdom and fortitude to fully know and to understand the gravity of the situation. And we helped a lot. And we helped also with trade. I said, come on, we're going to do a lot of trade with you guys. Let's stop it. Let's stop it. If you stop it, we're doing trade. If you don't stop it, we're not going to do any trade. People have never really used trade the way I used it. That I can tell you. And all of a sudden they said, I think we're going to stop. And they have. And మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.